ఏదో ఒక కాంట్రవర్సీ మీద కొన్ని కొన్ని మాట్లాడాల్సి వస్తుందండి. ఇప్పుడు మన చిరంజీవి గారు ఆహ్, ఏదో ఒకటి అన్నారు. సినిమా ఫీల్డ్‌లో కాస్టింగ్ కోచ్ లేదు ఆహ్, అని అనే ఉద్దేశంతో కాదు. మనం చూసే విధి విధానాన్ని బట్టి ఉంటుంది అనేది చిరంజీవి గారు అనడం జరిగింది. సినిమా ఫీల్డ్‌లో సినిమయ్ ఎవరైతే సింగర్ ఉన్నారో ఆమె లేదు, ఒకప్పుడు ఏమో మంచిగా ఉండేది. ఇప్పుడే ఒక ఉంది, కాస్టింగ్ కోచ్ అయితే ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేది ఆమె చెప్పడం జరిగింది. ఇంకా మొన్నే ఆమె గురించి ఏదో ఒక కాంట్రవర్సీ వచ్చినట్టుంది. బట్ సినిమా ఫీల్డ్ బ్యాడ్ లక్ ఏమిటంటే అండి, సినిమా ఫీల్డ్ గురించి వాళ్ళు అందులో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే మనకి ఒక మైలేజ్ వస్తుందనో లేకపోతే ఇంకో దాని మీదో కొందరు మాట్లాడుతుంటారే తప్ప, నేను ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో నేను ఆమె ఎవరో సమ్ రెడ్డి బట్టలన్నీ రిమూవ్ చేసుకుంది కదా ఆమె. సో ఆమె అప్పటి నుంచి నేను ఒకటే చెప్తున్నాను, దాని బిఫోర్ కూడా నా ఎంట్రీస్ చాలానే ఉండుంటాయి. చాలా పాత ఇంటర్వ్యూస్, అందులో కూడా నేను అదే చెప్తా. చిరంజీవి గారు ఏదైతే అన్నారో 100% కరెక్ట్ అండి. ఎంత కరెక్ట్ అంటే, ఇప్పుడు చిరంజీవి గారు అన్నారని దానికి ఏదో నేను మన సెన్మయి ఆమె చెప్పారని నేను దీనికి కౌంటర్ మాట్లాడాలని దీని గురించి నేను మాట్లాడట్లేదండి. బట్ యాక్చువల్లీ ఏమిటి అంటే, నేను చెప్తున్నది ఏమిటంటే, మంచి చెడు అనేది అన్ని ప్లేసుల్లోనూ ఉంటుంది. ఒక ప్లేస్‌లోనేమి కాదు, అన్ని ప్లేసుల్లోనూ ఉంటుంది. బట్ దాన్ని వాడుకునే విధానం అండి. వాడుకునే విధానం చాలా ఇంపార్టెంటు. అది వదిలేసి మనము ఓకే, ఆమె ఏం ఫేస్ చేసిందో, సినిమయి సింగర్ ఆమె ఏం ఫేస్ చేసిందో అనేది తెలీదు కానీ, సో కొందరు వాళ్ళు పెరిగిన విధి విధానాలు, ఆలోచించే విధి విధానాలు, అలాగే వాళ్ళకి ఎంత అవసరమో, ఇది అవసరం కాదు, ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి ఒక టాలెంట్ ఉంది, మన టాలెంట్ని బట్టి మనం ముందుకు నెట్టుకు రాగలము అనే ఒక చాలా కాన్ఫిడెన్స్తో చాలామంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చాలామంది కరప్షన్ అని చెప్తామండి. కొన్ని కోట్ల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందరి గురించి కొందరినే మనము ఇతను కరప్టెడ్ ఫెలో, ఒక రెవెన్యూలో కానీ, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవనియండి, లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అవనియండి, కొందరిని మాత్రమే తీయగలుగుతున్నారు. కానీ అందరూ కరప్టెడ్ అనేది ఎందుకు మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం చెప్పండి? అలా ఏమిటంటే, అందరూ చెడ్డవాళ్ళు ఉండరండి. చెడ్డవాళ్ళు ఉంటే ఈ మనుగడ ఇలా ముందుకెళ్ళేది కాదు. బట్ అందువల్ల ఏమిటంటే, సినిమా ఫీల్డ్లో అందరూ తప్పులు చేసుకొని బ్రతుకుతారు అనే ఒక స్టాంప్ వేయడం అనేది, దాని మీద ఒక అవగాహన లేక మాట్లాడటం కానీ, సో సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళని కానీ, సో ఇదంతా చాలా తప్పండి. అంటే వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు అనేది. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయితే ఒక పిల్లలకి తల్లి అయి ఉంటుంది, అలాగే అన్మ్యారీడ్ అయితే వాళ్ళకి పెళ్ళి కావాలి, అలాగే ఒక మదరు ఒక హౌస్ వైఫ్ అయి ఉంటారు మ్యారేజ్ అయిన తర్వాత. ఇలాగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు ఉంటారు. అది మగవాళ్ళు అవనియండి, లేకపోతే లేడీస్ అవనియండి. వీళ్ళు ఒక తప్పు చేస్తే తప్ప సినిమా ఫీల్డ్లో ఒక మనుగడ ఉండదు అనేది కొందరు చెప్తున్న మాట. అది చాలా చాలా తప్పండి. వాళ్ళు ఫేస్ చేసిన దాన్ని బట్టి, వాళ్ళు ఆలోచన విధానాన్ని బట్టి వీళ్ళు బయటకు కొందరు, ఇప్పుడు చెప్పాను కదా, కొందరు మాత్రమే కరప్టెడ్ ఫెలోస్ ఉంటారే తప్ప అందరూ కరప్టెడ్ ఉండరు. అలాగే సేమ్ టైము మా సినిమా ఫీల్డ్లో కూడా అలాగా కొందరు వాళ్ళ పరిస్థితుల్ని బట్టి కొన్ని ఇలాంటివి చేస్తారేమో. వాళ్ళకి బాధ అనిపించినప్పుడు, చేసినప్పుడు ఎవరికి బాధ అనిపించదు.
వాళ్ళకి బాధ అనిపించినప్పుడు వాళ్ళు వీటి గురించి మాట్లాడుతూ ఉంటారే తప్ప, అంతే తప్ప చిరంజీవి గారు చెప్పింది నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సో వాళ్ళు ఎంత చూసుంటారు ఈ ఫీల్డ్ని, మనుషులు కానీ ఇదంతా. ఇష్టాలు చాలా ఉంటాయండి. ఇష్టాలను బట్టి వాళ్ళు ఒక స్టెప్ తీసుకుంటారు. అది బయట అవనియండి, అది ఎనీ ప్రొఫెషన్ అవనియండి, నార్మల్ లైఫ్ అవనియండి, ఎందులోనైనా సరే ఈ వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారే తప్ప, సో బయట నుండి వాళ్ళు కూడా తప్పులు చేసుకొని ఏం బ్రతకరండి వాళ్ళ పరిస్థితులు. అలాగే సినిమా ఫీల్డ్లో కూడా ఏంటంటే, సో వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారే తప్ప, అది అడగటానికి ఎందుకు అడుగుతారు? ఎవరైనా రేప్ చేస్తున్నారు చెప్పండి? సినిమా ఫీల్డ్లో ఇంకా బయటైనా జరుగుతాయేమో, కానీ సినిమా ఫీల్డ్లో ఎక్కడ ఇప్పుడు సినిమయ్య గారు ఇప్పుడు ఈవిడ మాట్లాడుతున్నారు అని అంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఆమె ఎక్కడైనా ఫేక్ చేసిందా? పోనీ ఎక్కడైనా చూసినప్పుడు ఉంది అని అన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి? ఫేక్ చేసిన వాళ్ళు ఇమ్మీడియట్లీ ఇగో పలానా వ్యక్తి నన్ను ఇలా ఫోర్స్ చేస్తున్నాడు అని చెప్పి, ఎందుకంటే కంప్లైంట్ చేయటానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సో నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. లేదా ఈ ఫీల్డ్ ఇష్టం లేదు, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఎనీ ప్లేస్లో నీకు ఇష్టం లేనప్పుడు ఎదిరించే శక్తి నీకు ఉంది. లేకపోతే ఈ మహిళా సంఘాలు లేకపోతే ఎన్నో ఉన్నాయి కాబట్టి వాళ్ళని సపోర్ట్ తీసుకొని ఇగో నన్ను అంటే మీరు వెంటనే మీకు నచ్చకపోవడం అనేది ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఒక దారి అలవాటు పడితే ఆ దారి గుండా వెళ్తూ ఉంటారు. సో మీకు ఎప్పుడైనా స్టార్టింగ్లోనే ప్రాబ్లం వస్తుంది. ఏది నాకు నచ్చలేదు, వీళ్ళు నన్ను ఇలా అడుగుతున్నారు అనేసి అన్నప్పుడు నేను మరీ పచ్చిగా మాట్లాడలేకపోతున్నాను. కానీ బట్ ఇలా అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? అప్పుడే ఖండించి ఫలానా సోన్సో పర్సను నన్ను ఇలా ఫోర్స్ చేస్తున్నారు, ఈ విధంగా నాకు ఇష్టం లేదు, దిస్ ఈజ్ ప్రూవ్డ్ అని చెప్పి మీరు నేను ఫోర్స్ చేయలేదని అవతల వాళ్ళు అంటారేమో కదా అని మీరు అనండి. ఇప్పుడు కూడా ప్రూవ్ చేయలేరు కదా. ఎప్పుడైనా సరే ఫేస్ చేసినప్పుడు అంటే నొప్పి అనిపించినప్పుడు, క్యాన్సర్ గురించి డాక్టర్స్ ఒక మాట చెప్తుంటారు, స్టార్టింగ్లో చూసుకొని ఉండుంటే అంటే ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లోనే చూసుకొని ఉండుంటే బాగుండేది. చాలామంది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ చనిపోతాం అనేటప్పుడు అది బయటకు వచ్చి అప్పుడు చెప్తూ ఈ కంప్లైంట్లు చూస్తున్నాము. అందుకనే చాలామందిని సేవ్ చేయలేకపోతున్నాము. ఎవరివన్ ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్కరూ దీని గురించి ముందుగానే ఈ టెస్ట్లని అవన్నీ చూసుకోవచ్చు. అలా చూసుకున్న వాళ్ళు సేవ్ అవుతున్నారు అనేది. బట్ అలా ఏమిటంటే మీరు కూడా ఏమిటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు ఈ కంప్లైంట్ని రేజ్ చేసి డెఫినెట్లీ మన పోలీసుల వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా పెద్ద హెల్ప్ కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం అనేది కాదు, కానీ ఇలాంటి తప్పుని ఎవరు ఎంకరేజ్ చేయరు కాబట్టి తప్పకుండా అందరూ హెల్ప్ చేస్తారు. అంతేకాని మీరు చాలా పెద్ద సక్సెస్ అయిన తర్వాత మీకు మైలేజ్ వస్తుందనో, లేకపోతే మీరు ఎప్పుడూ మీడియా ముందు ఉండాలనో ఏదో మాట్లాడుతున్నాము అనేది మాట్లాడటం అనేది ఇంతమంది మీద మీరు బ్లేమ్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. సో అది అసలు అందరూ కలిసి మీ మీద కేసు వెయ్యాలి. చిరంజీవి గారు మాట్లాడిన దానికి మీరు ఇస్తున్న కౌంటరు ఎలాంటి కౌంటర్ ఇచ్చింది అమ్మాయి అని అంటే జరుగుతుంది అనే దాన్ని నువ్వు ఎక్కడ చూసావు లేకపోతే నువ్వు ఫేక్ చేసావా అనేది ప్రూవ్ చేయాలి. కానీ ఇలాగా ఆర్టిస్టులు అంటే కళామ తల్లిని నమ్ముకొని ఉన్న వాళ్ళందరూని ఒక బ్లేమ్ చేసినట్టుగా ఉంది కాబట్టి ఇది తప్పకుండా ఇది చాలా తప్పండి. కొందరు చాలా ఇప్పటికే ఎంతోమందికి సినిమా ఫీల్డ్ అయ్యో వాళ్ళకి పెళ్ళనివ్వకూడదు. నాకు తెలిసిన ఒక పర్సన్, నేను ఓపెన్ చేయకపోవచ్చు, ఒక జర్నలిస్టు
పాపం తను ఏవో కొన్ని సినిమాల్లో కూడా ఏవో చిన్న క్యారెక్టర్ చేశారు. పాపం దానికి 38 దాటి వస్తుంది. మ్యారేజ్ అవ్వకపోతే మేడం మీకు ఎవరైనా ఉంటే చూడండి, సినిమా ఫీల్డ్ అంటే ఎవరు ఇవ్వట్లేదండి అనేది. ఎనీ ప్రొఫెషన్ అండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సినిమా ఫీల్డ్ నాట్ రాంగ్. ఎలాంటి పెద్ద పెద్ద బిల్లులో ఇప్పుడు చిరంజీవి గారి పక్కకి వెళ్ళి నిల్చునే అర్హత కూడా లేదు. నీతూ అంబానీ గారు కూడా సో సినిమాల్లో అంటే ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఆమె కూడా ఏవో కొన్ని సినిమాల్లో మేడం గారు చేశారు. ఎందుకంటే అది ఒక కళ. దాన్ని మనము ఎప్పటికీ లైఫ్లో మనం చనిపోయినా గుర్తుండిపోయే, ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు టచ్ చేసే ఒక అద్భుతమైన ఒక వరమండి అది. సో అందరికీ అవకాశాలు రావు. కానీ అలాంటిది సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అమ్మాయిల్ని చేసుకోకపోవడము, లేకపోతే అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కాకపోవడము, ఇదంతా ఏమిటంటే సో ఈ చాలా బ్యాడ్ లక్ అనమాట ఇది. ఇలా ఫీల్డ్లో ఉంటూ తింటూ ఫీల్డ్ కోసం ఎందుకు వచ్చారు మీరు? అసలు ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు? ఇది తప్పు అని అనిపిస్తే గో బ్యాక్ టు యువర్ హోమ్, వేరే ప్రొఫెషన్స్ చూజ్ చేసుకోండి. అంతేగాని ఇలాంటివి మీరు కాంట్రవర్సీలో మనం ఉంటే మనకి పేరు వస్తుంది అని అనుకుంటే చాలా తప్పండి. కొందరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ కాంట్రవర్సీల్లో వాళ్ళు మీడియా ముందు, సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉండడం కోసము వాళ్ళు మొత్తం సినిమా ఫీల్డ్ తప్పు అనే దాన్ని వాళ్ళు మూవ్ చేస్తున్నారు. అది చాలా తప్పండి. సో అందువల్ల ఏంటంటే ఇంకా మొన్నటి వరకు కూడా అది ఇంకా క్లోజ్ కాలేదు. మళ్ళీ ఇది చాలా 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 కరెక్ట్గా ఎంతో అనుభవంతో కళామ తల్లిలో అంత పెద్ద సక్సెస్ అయిన ఒక మహానుభావుడు, గ్రేట్ గౌరవనీయులైన చిరంజీవి గారు. ఇంకా ఆ మనిషి ఒకటి చెప్పారు అని అంటే సో అందులో నేను చాలా చిన్నదాన్ని. దాని ముందు కూడా ఇందాక కూడా అన్నాను, దాని ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పానండి. చాలా స్పీడ్ ఉంటారట కదండి సినిమా ఫీల్డ్లో. సో చాలా ఏదైనా సరే తెగించి చేసేస్తారంట. అది చాలా తప్పండి. వాళ్ళ ప్రైవసీ లైఫ్, ఆ లైఫ్ని, ఎవరి లైఫ్నైనా వాళ్ళ ప్రైవసీ లైఫ్ని సో డిస్టర్బ్ చేయడము ఎవరిదైనా తప్పే. కానీ అలాంటిది ఏమిటంటే సినిమా ఫీల్డ్లో ఒక కళామ తల్లి ఎన్నో కొన్ని కోట్ల మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఎంతోమంది ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో మీరు చూస్తున్నవైనా సరే కళాకారులు మాత్రమే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆమె హౌస్ వైఫ్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్. సో బట్ ఒక ప్రజల్ని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేది ఏదైనా సరే మీకు ఒక వరమలాగండి. చాలామంది చెప్తూ ఉంటారు, బ్రెయిన్ పగిలిపోతుందండి ఒక మెలోడీ మ్యూజిక్ వింటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. వాళ్ళు కూడా కళాకారులే కదా, మ్యూజిక్ మనకి అందిస్తున్న వాళ్ళు కూడా కళాకారులే కదా. ఒక సింగర్స్ కానివ్వండి, మంచి పాటలు, మెలోడీ పాటలు విన్నా, లేకపోతే చూడండి మీరు అరణ్య అంటే ఫారెస్ట్లకు కానీ దేనికైనా మనం వెళ్తున్నప్పుడు ఆ బర్డ్స్ కిచ్చకిచ్చలు అవన్నీ మనం వింటూ ఉంటే సో అంటే సేమ్ లైక్ వాటిని బట్టి ఈ మ్యూజిక్ అనేది కూడా వచ్చింది. సో మనకి చాలా ప్రజెంట్గా ఉంటూ అప్పుడప్పుడు మనకి స్ట్రెస్ పోవడం కోసం ఒక పీస్ఫుల్ ఏరియాస్కి వెళ్తూ ఉంటామండి. సేమ్ లైక్ మూవీస్ ఆల్సో, మూవీస్ని కూడా అంత రెస్పెక్ట్ చేస్తున్నారు తరాల నుంచి. బట్ దానిలో ఉన్న కళాకారుల్ని అంత నీచంగా కించపరచడం అనేది, నీచంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. ఒక మనిషి ఇష్టపడితేనే తప్పు జరుగుతుంది తప్ప ఏది ఫోర్స్నెస్ ఉండదు అనేది ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నానండి. ఫోర్స్ ఉండదండి ఎవరి మీదనా. సో ఇప్పుడు నేనున్నాను, చాలా మూవీస్ చేశానండి. ఎన్నిసార్లు తినేటప్పుడు వాయించుకుంటుందా అని అనొచ్చేమో, కానీ బట్ దగ్గర 400
పైన నేను మూవీ చేశాను 9 భాషలు. ఏ లాంగ్వేజ్లో కూడా నా మీద ఇంత కాంట్రవర్సీ లేదండి. అంటే లేదు అని అంటే నేను గ్రేట్ ఉమెన్ అని కాదు, నా నిర్ణయము, నా డిసిషన్, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఏం చేయాలని అనుకుంటున్నాను, అలాగే నా ఫ్యామిలీ దీని గురించి కూడా నేను ఆలోచించడము. నా క్యారెక్టర్ రమ్య అంటే నేను ఇంట్లో ఎలా ఉంటానో సో అలానే మళ్ళీ నేను ఇంటికి వస్తే నన్ను నేను చూసుకునే విధంగా ఉండాలి. అది ఒక ఫ్యాషన్ అండి. అంటే మనల్ని మనం గౌరవించుకోవడం కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళని గౌరవించడం కానీ, ఇదంతా ఒక ఫ్యాషన్. సో అందువల్ల ఏమిటంటే దయచేసి ఇప్పుడు నేను ఇంత మంచిదాన్ని, నేను చేసే క్యారెక్టర్స్ ఇంతకుముందు చెప్పాను, నేను చేసే క్యారెక్టర్స్ ఏమిటంటే డైరెక్టర్ నాకు ఏది ఇస్తే అదే చేస్తాను. ఎందుకంటే నేను కళను నమ్ముకొని ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి, ఒక డైరెక్టర్ గారు ఇదంతా క్రియేట్ చేస్తారు కాబట్టి డైరెక్టర్ గారికి ఏది కావాలో అదే చేయాలి. ఎనీ ఆర్టిస్ట్, ఎన్ని ప్లేసుల్లో చిరంజీవి గారు ఆయనకు ఆ క్రమశిక్షణ, తర్వాత ఒక గోలు ఇవన్నీ లేకపోతే అంత పెద్ద స్టార్స్ ఎలా అవుతారు చెప్పండి. ఒక అమ్మాయి పక్కన పడుకోవడం కోసం వస్తారు. ఎంత మనీ, ఈరోజు 100 కోట్లు, 500 కోట్లు, లేకపోతే 1000 కోట్లు మన తెలుగు ఇండస్ట్రీ వెళ్ళిపోయింది. బడ్జెట్లు 100 కోట్లు దాటిపోయింది. మామూలు చిన్న హీరోతోనే ఒక 50 కోట్లు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏ పని చేయకుండా ఒక రోడ్డు మీద నిల్చొని ఉండండి, ₹1 మీ చేతికి వస్తుందేమో. అంత గట్టిగా ఉన్నావు, నీకేంట్రా అడుక్కుంటున్నావు అంటున్నారు. కొంచెం హెల్త్గా ఉన్న వాళ్ళు బెగ్గర్స్ని చూస్తే ఈ డైలాగ్ వచ్చేస్తుంది. అలాంటిది వచ్చి మనము ఏమీ కాకుండా అంత సక్సెస్ఫుల్, అన్ని కోట్లు పెట్టిన ఒక ప్రొడ్యూసరు ఒక అమ్మాయి శరీరం కోసం వెంబర్లాడితే అన్ని 100 కోట్లు ఎలా సంపాదిస్తారు చెప్పండి. అన్ని 100 కోట్లు క్రమశిక్షణతో బిజినెస్లు చేసో ఇంకోటి చేసో సంపాదించి ఒక ఫ్యాషన్తో ఒక మంచి సినిమా చెయ్యాలి. ఆడడము ఆడకపోవడము దైవాధీనం. బట్ సినిమాని చేస్తున్నారు, చేసే ఫ్యాషన్ ఆయనకు ఉంది అని అంటే ఎంత అట్రాక్ట్ అయితే ఒక 100 కోట్లు పెట్టిన మనిషి అయినా సరే, 100 కోట్లు పోతే ఏంటనేది ఆలోచిస్తే సినిమా తీసే వాళ్ళే ఉండరు. కానీ ఆ కళామ తల్లికి అట్రాక్ట్ అయ్యి ఎస్ నేను ఒక మంచి సినిమా తీయాలి అని సినిమాలు తీస్తున్నారు అని అంటే, అందులో కొన్ని 100 మంది నటిస్తున్నారు అని అంటే, సో దానికి ఎంత పద్ధతి క్రమశిక్షణ ఉండాలి చెప్పండి. అంతేగాని ప్రొడ్యూసర్ అనేవాడు కంపల్సరిగా నువ్వు వచ్చి పడుకో లేకపోతే నువ్వు వచ్చి పడుకో అని అన్నారు. అలాగే డైరెక్టర్స్ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఒక అసోసియేట్గా, అసిస్టెంట్గా ఎన్ని కష్టాలు పడి, మీకు అందరికీ తెలుసండి, ప్రజలకి ఎన్నో ఇంటర్వ్యూస్లో రాజమౌళి గారు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఎవరో ఏవో పూస్తూ ఉంటారండి, అది కాదు. ఎలా తెచ్చుకున్నారు? ఆయన సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్ గారుగా కూడా చేశారు, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు. ఎంత కష్టపడితే ఆ ఫ్రేమ్ని ప్రపంచంలో ఒక గిన్నీస్ రికార్డ్ ఆఫ్ మూవీస్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అందిస్తున్న ఒక ఆని ముత్యంలాగా రాజమౌళి గారు తయారయ్యారు అని అంటే, అలాంటి వాళ్ళు ఎంతోమంది డైరెక్టర్స్ ఎంతోమంది తయారయ్యారండి. చిన్న మన పిల్లలు చూడండి, చిన్న బుడిబుడి అడుగులు వేస్తూ వాళ్ళ తర్వాత బాగా నడుస్తూ వాళ్ళ పెద్దవాళ్ళు అయితే వాళ్ళ కోసం మనం ఒక 20 years 25 years పెరిగిన పిల్లల్ని చూసి మనం ఎంత ముచ్చట పడిపోతామో. అలాగే చిన్న అసోసియేట్లుగా, ఇలాగా అసిస్టెంట్ డైరెక్టర్లుగా, కో డైరెక్టర్లుగా ఎన్నో బాధలు పడుతూ వాళ్ళంత సక్సెస్ అయ్యారు అని అంటే, అలాగే ఆర్టిస్ట్ ఆల్సో, అలాగే ఎన్ని టెక్నీషియన్స్ ఆల్సో ఎంత కష్టపడితే ఇక్కడ ఈ ఫ్రేమ్ని వాళ్ళు అంత పెద్ద ఫ్రేమ్ వరకు రీచ్ అవుతున్నారు, వాళ్ళు ఎంత కష్టపడకుండా అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి.
బురద ఉంది కదా అని ఇలా చెల్లేస్తున్నారే తప్ప ఎవరో అనామకులు మాట్లాడతారండి. దాన్ని పట్టుకొని మన ప్రజలం కూడా బిలీవ్ చేయడం అనేది చాలా తప్పు. ప్రతి ఒక్కరూ దయచేసి ఏమిటంటే, నేను ఒక మీ సిస్టర్గానో ఫ్రెండ్గానో చెప్తున్నానండి, అర్థం చేసుకోవడం అండి ప్రతిదీ. కానీ ఒకటి, ఇలాంటి వాటి మీద అంత స్పీడ్గా స్పందించే మన ప్రజలు ఎన్నో ప్లేసుల్లో చాలామంది దుర్మార్గులు ఉన్నారు. మీకు తెలుసు, ఒక 3 months బ్యాక్ నేను కాదు, నాలాగే చాలామంది ఈ రెవెన్యూ దీనిలో అంటే ఒక ల్యాండ్ ఇష్యూల్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ చాలా సఫర్ అవుతున్నారండి. నేను ఎంత ఫేస్ చేశాను. ఆయన నన్ను మర్డర్ కూడా చేయటానికి పూనుకున్నాడు, సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్రావు అనే వ్యక్తి. అలాంటి వాటిల్లో ముందుండాలి. ఎస్, మీ స్పందన ఈరోజు నాకు జరగచ్చు, నాలేగా అందులో చాలామందికి జరిగింది. అలాగే రేపు పొద్దున్న మీ బాబు అంటే మీ అబ్బాయి ఎక్కడో ఏదో తీసుకుంటాడు, తనకి జరగవచ్చు. లేకపోతే మీ పాప జాబ్ చేస్తుంది, తను ఎక్కడో తీసుకుంటే తనకి జరగవచ్చు. అంటే ఒక తప్పు, నేర చరిత్ర ఇలాంటివి ఉన్న వాళ్ళని ప్రజలు ముందుకొచ్చి ప్రభుత్వాలను డిమాండ్ చేయొచ్చు. మొన్న ఒక అనసూయ గారు చేసిన దీనికి ఎంతోమంది స్పందన. ఓకే, వాళ్ళకి తప్పు అనిపించింది. ఎస్, నీ డ్రెస్సింగ్ సినిమాల వరకు ఓకే, అది జీవనోపాధి కాబట్టి నువ్వు ఎలాగైనా చెయ్యి. కానీ పబ్లిక్ని నీ పర్సనల్ లైఫ్ని కూడా, ఇంట్లో నువ్వు చేస్తున్న వల్గారిటీవో లేకపోతే నీ ప్రైవసీ, నీ భర్తతో ఉన్న నీ ప్రైవసీ దీన్ని తీసుకొచ్చి ప్రజల్లో పెట్టడం, ఇది తప్పు అనేది చాలామంది ఆర్గ్యూ చేశారు. సో అలా ఏమిటంటే ఓకే, దాని గురించి అంతమంది మేధావులు బయటకు వచ్చారు కదా. సేమ్ టైము ఎందుకని సొసైటీ పాడైపోతుందని. మరి అది ప్రతిదానికి వర్తిస్తుంది కదా, దేనికైనా వర్తిస్తుంది. ఇది కూడా సొసైటీకి సంబంధించిందే కదా. సో అలాంటి వాటి మీద కూడా స్పందించి మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారు ఏదో లేదు చూసే కళ్ళుని బట్టి ఉంటుంది అంతే తప్ప కాస్టింగ్ కోచ్ అనేది వాళ్ళు మాట్లాడేంత వల్గారిటీ సినిమా ఫీల్డ్లో లేదనేది చిరంజీవి గారు అనే దానికి ఎస్, మళ్ళీ ఇప్పుడు ఒక యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. కానీ అదే ఒక పబ్లిక్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు, లేకపోతే పబ్లిక్ కోసమో పబ్లిక్ని డిస్టర్బ్ చేసే వాళ్ళని ఉపేక్షించేది లేదు అని కంకణం కట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మంచిగా ఆలోచించే వాళ్ళు. అలాంటి వాళ్ళు తప్పకుండా ఏది జరిగినా సినిమా వాళ్ళ కోసం, సినిమా ఫీల్డ్ కోసమో అంత ముందుకు వస్తున్న వాళ్ళు, ఏది జరిగినా అన్యాయమే కదా. నాకు జరిగింది, రేపొద్దున్న ఇంకొకరికి జరుగుతుంది, నాలాగా కొన్ని వేల మందికి జరుగుతుంది. కానీ ఖండించే వాళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళు తప్పు చేస్తే 100 నోర్లు లెగిస్తున్నాయి, 100 మంది క్వశ్చన్ చేస్తున్నారు, ఇది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళిపోతుంది అనేది ఎంతోమంది భయపడి మీ వల్ల ఎంతోమంది ఒక సెక్యూరిటీ ప్లేస్లో ఉంటారు. మొన్న అనసూయని కాదు, దానికి ముందుదో కొన్ని సిచ్యువేషన్లు సినిమా ఫీల్డ్లో ఈ సినిమా చూడకండి, సినిమాలో బూత్ ఉంది, సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కళ్ళు గంతలు కట్టుకున్నారా, ఇలా మాట్లాడే వాళ్ళు. అలాగే ఈ సొసైటీలో చాలా అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఒక చిన్నపిల్లని ఎవరు రేప్ చేస్తే వాళ్ళు వాడికి ఉరి తీయాలి అని అంటూ మాట్లాడుతున్న వాళ్ళు, అలాగే ఒక పెద్ద మనిషిని అని చెప్పుకొని కొందరికి అన్యాయం చేస్తున్నప్పుడు ఎస్, ఇలాంటి వ్యక్తి ఈ లోకంలో ఉంటే ఎంతోమంది సూసైడ్లు చేసుకుంటారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు, ఎంతోమందిని చంపేస్తారు. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఒక మర్డర్ చేయటానికి
ఎవరినో ఒక నేను బెత్తాయించి మర్డర్‌లో చేయించితే నేను చెయ్యలేదు కాబట్టి నా చేతికి అంటుకోదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు కదా! సో, అందువల్ల ఏమిటంటే అలాంటి మనుషులున్నప్పుడు కూడా మీలాంటి వాళ్ళు ఎవరైతే ఆహ్, మీడియా ముందుకొచ్చి యెస్ ఇది అన్యాయము, ఇది అన్యాయము, ఇది అన్యాయం అని ఏదైతే మాట్లాడుతున్నారో అన్నిటిల్లో కూడా ముందుంటే ఇంకా చాలా చాలా బాగుంటుందనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎదిరించగలరు. సో, ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళి ఈ మనిషి ఇలా చేస్తున్నాడు, దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని మీ వాయిస్ అంతవరకు కూడా వెళ్తుంది. సో, ఇది నేను చూస్తున్నాను ఎప్పటినుంచో. బట్ నేను నాకు అనాలి అనిపించింది, అడగాలి అనిపించింది కాబట్టి నేను అడగడం జరుగుతుందండి. మీలాంటి పెద్దలు మంచి కోసం కూడా ప్రతిదీ మంచి అనుకుంటే మీరు వాయిస్ ఇప్పుతారు కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు లాంటి వాళ్ళు కొన్ని ఒకప్పుడు మన హైదరాబాదు మన తెలంగాణకి చూసుకుంటే ఒక 100 మంది ఉంటారు. ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారండి? ఒక 100 మందిని మీలాంటి వాళ్ళు ఎదిరించలేరా అండి? ఎదిరించగలరు. బట్ అలాంటి వాటికి కూడా మీలాంటి వాళ్ళు ముందుండండి. అంతేగాని సినిమా ఫీల్డ్లో ఏం జరిగింది, ఆ చిరంజీవి గారు ఏం మాట్లాడారు, రమ్యశ్రీ గారు ఇలా మాట్లాడారా, దానికి మళ్ళీ ఒక కాంట్రవర్సీ లేపడము నాట్ గ్రేట్నెస్ అండి. చాలా సిల్లీ థింగ్స్ అన్నమాట ఇవి. సో, దానివల్ల ఏమిటంటే ఒక మంచి కోసం పారుపడే వాళ్ళు ఎవరైనా మహాత్ములే అవుతారు. సో, అందువల్ల మంచి మంచి ఇంకా చాలా చాలా ఇవి నథింగ్ అండి ఇవి. సో, వాళ్ళ పర్సనల్ ఒక మైలేజ్ కోసం కొన్ని బయటికి తీసుకొస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇంకా చాలా మంచి పనులు మీరు చెయ్యొచ్చు, ఇంకా మంచిగా మాట్లాడవచ్చు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఎవరైనా ఒక తల్లి ఒక బిడ్డ, ఒక తల్లి సఫర్ అవుతుంటే ఆ అబ్బాయికి ఎంత మంచిగా చెప్పొచ్చు, ఎంత మంచిగా మనం ఒక అమ్మ అంటే ఏమిటి, సో అమ్మ అనేది మళ్ళీ రాదు. ఒక భార్యలో ఒక 100 మంది దొరుకుతారు, లేదా 200 మంది దొరుకుతారు, అందరైనా దొరుకుతారు. కానీ సో ఏది కావాలన్నా దొరుకుతుంది. ఒక ఐటెం కొనుక్కున్నామంటే అది చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాం, ఇది ఏమైనా పగిలిపోతుందేమని. ఒక మొక్క వేస్తే దాన్ని టైం టు టైం వాటర్ పోస్తాము, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము. అమ్మ మొక్క ఓడిపోతుంది చూడని. ఇంకా తల్లి అనే ఒక పదానికి ఎంత పవిత్రత ఉంది, ఎంత విలువుంది, ఎంత ఉంది. సో ఆ తల్లి పోతే మళ్ళీ మరో తల్లి రాదు నీకు. అలాంటిది అలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటానండి చాలామంది పిల్లలకి. మా అబ్బాయి చూడట్లేదమ్మనో లేకపోతే ఇంకోటనో ఏవైనా చెప్తే, అలాగే బెగ్గర్స్ని కూడా వాళ్ళు అడుక్కోవచ్చా అడుక్కోకూడదు తప్పమ్మా, ఇది చాలా హెల్తీగా ఉన్నావు కదా, ఏదైనా పని చెయ్యు, నీ పిల్లలు కూడా ఇదే దారిలో నడుస్తూ ఉంటారు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలాగే అంటే కొందరు పిల్లలు కూలీలుగా మారిపోతుంటారు. లేదు మీరు బాగా చదువుకోండి. ఇప్పుడు ఎంతోమంది వాచ్మెన్ పిల్లలు, లేకపోతే చాలామంది పిల్లలు వాళ్ళ పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు ర్యాంకులు కొడుతున్నారు. సో వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి నేను చాలామందికి నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. బట్ అందువల్ల ఏమిటంటే ఈ సమాజంలో మనం చాలా చాలా చెయ్యొచ్చండి. సో అది మనం తెలుసుకోవాలి. మీలాంటి పెద్దలకి చెప్పేంత గొప్పదాన్ని కాదు, కానీ గొప్ప మనసు ఉన్నవాళ్ళు, గొప్పగా ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళే. అందువల్ల ఏమిటంటే దయచేసి మీ టైం వెరీ వాల్యుబుల్ అండి. అలాంటి వాల్యుబుల్ టైంని పాడు చేసుకొని ఏదో అనెసరీ వాటి కోసము ఎలా అన్నారా, అలా అన్నారా, రమ్య గారు అని అన్నారా అనేది కాదండి. దయచేసి ఫైనల్లీ నేను చెప్పాల్సింది ఏమిటంటే సినిమా ఫీల్డ్ని భూతద్దంలో పెట్టి చూడకండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే తెలుస్తుంది బయట ఈ ప్రపంచంలో ఎంత జరుగుతుంది, ఏమి జరుగుతుంది. అందరూ మనకు నచ్చినట్టుగా ఉండాలనేది కూడా చాలా తప్పండి. వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి మనిషి మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి సో దీన్ని మనం అర్థం చేసుకోవడమేనండి, అంతే తప్ప దయచేసి మా సినిమా ఫీల్డ్ మీద మాత్రం ఎప్పుడూ చిరుజల్లులాగా ఒక పెంట మాత్రం చల్లకండి. సో అదండి నేను చెప్పాలనుకుంటున్నది.
నమస్తే. యాక్చువల్లీ శునకం అంటే కుక్కకున్న ఈ భూమి మీద ఉన్న ఎన్ని యానిమల్స్, కుక్కకున్న విశ్వాసం ఇంక దేనికి లేదు అంటారు. కానీ మనం దారి గుండా వెళ్ళిపోతుంటే కుక్క అరిసినా, కుక్క ఎదురైనా భయపడిపోతూ ఉంటాం. ఎందుకంటే అది కరిస్తే ప్రమాదం కాబట్టి. సో దాన్ని ఏ రాయి పెట్టో లేకపోతే కర్ర పెట్టో దాన్ని అవకాశం ఉంటే కొట్టేస్తాం పైకి వస్తుంది అని అంటే, లేదంటే దాన్ని బెదిరిస్తాము పక్కకు పంపించాలని. సో అది వెళ్ళలేదు అని అనుకుంటే కొడతాం కూడా. నోరు లేని ప్రాణి, బట్ అది కరుస్తుందా లేదా అనేది మనకి కన్ఫర్మేషన్ లేకముందే బట్ దాన్ని చూస్తే భయపడతాము. అలా అంటే ఏమిటంటే, దయచేసి ఈ భూమి మీద ఏమైనా చెడు జరుగుతున్నప్పుడు కొన్ని కోట్ల మంది జనాభాలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కాబట్టి దయచేసి స్పందించండి. నా ప్రాబ్లం అని కాదండి, నాది మొన్న ఎఫ్సిఐ లేఅవుట్లో జరిగిన ఏదైతే సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు చేసిన పనులు ఉన్నాయో నేను చెప్పక్కర్లేదు. అక్కడ చెడు, అందులో నేను ఉండొచ్చు, నాది ఉండొచ్చేమో, కానీ చెడుని మాత్రం ఎదిరించాను. అలాగే ఏమిటంటే దానికి నేను ఎదిరించాను. మీడియా మిత్రులు ఎంతో సపోర్ట్ చేశారు. ఒక దుర్మార్గాన్ని అనచకపోతే ఇట్స్ లైక్ నోరులేని కుక్కను కొట్టేస్తున్నాము మనుషులు. అలాంటిది ఎస్ ఆ కుక్కలో ఉండకూడదని ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఎంతోమంది అంటే మనిషి ప్రాణం కంటే కుక్క ప్రాణం ఇంపార్టెంటా అని వాదిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఒక చెడు జరుగుతున్నప్పుడు ఎంతోమంది మీలాంటి వాళ్ళు ఎంతోమంది అండి, కొన్ని వందల మంది వచ్చి వాయిస్ వచ్చండి ఇలాంటి వాడు భూమి మీద ఉండకూడదు అని. నాట్ ఓన్లీ దట్ పర్సన్, ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి గురించి అంటే ఎక్కడైతే చెడు చేస్తున్నారో వాళ్ళని ఎదిరించాల్సిన అవసరము చాలా ఉందండి. కలికాలం అందుకే రన్ అవుతుంది, అంటే కలికాలం ఇప్పుడు నడుస్తుందని అంటే మన ఇంటిలో మనము, మన తిండి మనము అని అనుకునే వాళ్ళు సినిమా వాళ్ళ గురించి కూడా మాట్లాడకూడదు, దేని గురించి మాట్లాడకూడదు. లేదా ఏది జరిగినా స్పందించాలి. అప్పుడు కదా ఒక గొప్ప వ్యక్తులు ఎస్ వీళ్ళ వల్ల చాలా మార్పు వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది, దుర్మార్గుల్లో మార్పు వచ్చింది, ఎస్ ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడు చూడండి రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రేమించలేదను, లేకపోతే ప్రేమించి నన్ను వదిలేసిందను, లేకపోతే పెళ్లి చేసుకుంటానని చెప్పి తన వెంట పడితే నన్ను యాక్సెప్ట్ చేయట్లేదను చాలామంది మీద యాసిడ్ పోసి చంపేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేశారో, ఎక్కడ అలాంటి చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేశారో, స్టాప్. చూడండి ఎక్కడైనా జరుగుతున్నాయో అంటే మళ్ళీ అది ఎప్పుడో మొదలెట్టవచ్చు. చెట్టు చనిపోతే మళ్ళీ చివరి నుంచి మళ్ళీ అది వస్తుంది అని అంటారు కదా, చిగురిస్తుంది అని అంటారుగా, అలాగే మళ్ళీ మేబీ. కానీ ఇప్పటి వరకు అయితే రిపీట్ అయ్యట్లేదండి. అమ్మాయిల మీద యాసిడ్లు పోసేయడాలు, పేక్ కోసేయడాలు ఇమ్మీడియట్లీ అనేది డైలీ న్యూస్ల్లో వినేవాళ్ళం. కానీ ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయింది. అలా ఏమిటంటే ఒక పుండు పుడితే మందెలుగా రాస్తున్నామో ఈ సమాజంలో ఉన్న ప్రజలకి సేట్ చేసేది ప్రభుత్వాలే చెయ్యక్కర్లేదండి. ప్రజలు ఎదిరిస్తే, ప్రజలు వేలుకుంటే, ప్రజలు రియాక్ట్ అయితే 100% దానిలో మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఎంతమంది అండి, కొన్ని కోట్ల మంది రెవెన్యూలో కొందరు చేతుల్లో బలైపోతూ బాధపడుతున్నారు. మరి మాట్లాడుతున్న మహానుభావులందరూ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వాలి అయితే కదా. సో దానివల్ల ఒక మార్పు కనబడుతుంది. దానికి ప్రతిదానికి ఈ పక్కన పోలీసులే ఉండాలి, లేకపోతే పక్కన ప్రభుత్వం ఉండాలి, లేకపోతే సీఎం గారే స్పందించాలి అని ఏమీ అక్కర్లేదు. మనుషుల్లో కూడా ఒక మానవత్వము, మనుషులను కూడా స్పందించడం. ఒక మనిషి పడిపోతే ఈరోజు నడి రోడ్డు మీద మనిషిని పొడిచేస్తే నాకేమి కాదు అనుకొని అలాగా అతన్ని జస్ట్ ఎక్కడైనా హాస్పిటల్కి తీసుకువెళ్తే విత్ అవరో లేకపోతే హాఫ్ అన్ అవర్లోనే తీసుకొని వెళ్తే తను సేవ్ అవ్వచ్చేమో. కానీ మన మనిషి కాదు కదా. మీ మనిషి అయితే మీకు ఎంత పెయిన్ వస్తుంది, ఎంత బాధపడతారో.
సో ఇదంతా తెలిసి కూడా ఒక మనిషికి జరుగుతున్నప్పుడు ఇద్దరు మనుషులు ఆగితే తర్వాత ఇంకొక 10 మంది మనుషులు ఆగుతారు. ఆగి దాన్ని ప్లీజ్ రెండయ్యాలంటే వస్తారు. ఆ మానవత్వాన్ని దయచేసి దానికి హృదయం ఉన్న మనుషులు మనకెవరికి హృదయం లేదా? ఉంది కదా. సో అలాంటప్పుడు ప్రతిదీ ఆలోచించాలి. ఎందుకు నేను దీని గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, గచ్చిబౌలిలో నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు గచ్చిబౌలి నడి రోడ్డు మీద వీళ్ళు మొత్తం వాళ్ళు ఒక 7-8 ఉంటే మేమిద్దరమే ఉంటే మొత్తం అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతే ఎంతో పెద్ద బిగ్గరగా నేను అరిశాను. ఏమండి మీరందరూ చదువుకున్నారండి, అందరూ ఎడ్యుకేటెడ్స్, ప్లీజ్ అండి, వాళ్ళు అంతమంది ఉన్నారండి, కత్తులు ఉన్నాయండి ఆ బ్యాట్లో, అంటే ఎక్కడో తగిలినా ఇమ్మీడియట్లీ స్పాట్ డెత్, ప్లీజ్ అండి రండి అని అరిసినా ఎవ్వరూ ముందుకు రాలేదు, ఎవ్వరూ బళ్ళు దిగలేదు. మరి అలా అంటే నేనేమంటున్నానంటే అసలు మానవత్వం అనేది లేదా? మీకు పుట్టిన బిడ్డే మీకు బిడ్డ, మీ బిడ్డకి ఇంకో దగ్గర ఇలాంటివి జరిగితే. అందుకని ప్రజలు ఏంటంటే స్పందనండి. మనకు ఉన్న టైంలో మన లైఫ్ మందే, అది కాదు అని నేను చెప్పట్లేదు, కానీ మనం ఆలోచించాలి. ఆలోచించి మనం ఇది తప్పుని మనం 4 నోళ్ళు వెళ్తే కొన్ని హ్యాండ్స్ వెళ్తే కొందరు రియాక్ట్ అయితే దీనివల్ల చాలా మంచి జరుగుతుందనే స్పందన మనుషుల్లో రాకపోతే అసలు ఎవరికి ఎవరము ఈ లోకంలో అని అనుకుంటే చాలా తప్పండి. మీది ఏమీ వద్దు, మీ డబ్బొద్దు, మీ ఆస్తులు ఏ ఒక్కర్లేదండి, కానీ స్పందన, ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని ఖండించే స్పందన మనుషుల్లో అట్లీస్ట్ జరిగితే దానికి సపోర్టు ఒక్క 1000 నోర్లు లేవనియండి, అక్కడ ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పోలీసులు దాసోహం అంటారు, ప్రభుత్వాలు దాసోహం అంటాయి. అంటే మీ మాటకి ఎదురే అంటే ఏది జరిగినా ఆ స్పందన అనేది ఓన్లీ స్పందనే కదండి. అనసూయ గారు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మైకిల్లో అంటే దానికి సంబంధం ఉన్నవాళ్ళు, సంబంధం లేని వాళ్ళు కూడా మాట్లాడారు. ఎస్ ఇది తప్పు, ఎస్ మా వాళ్ళు ఏమైపోతారు, మా పిల్లలు ఏమైపోతారు, ఇలా చాలామంది మాట్లాడారు. అలాగే అన్ని విషయాల్లో కూడా ఏదైనా జరుగుతున్నప్పుడు ఆ స్పందన కానీ ప్రజల నుంచి వస్తే ప్రభుత్వం వరకు వెళ్ళక్కర్లేదు, ఆటోమేటిక్గా అక్కడ అది వాళ్ళని ఎలా చెయ్యాలి, ఏమి చెయ్యాలి, ప్రజల మనుషులే. ఒక రాజకీయం అంటే లీడర్స్ అంటే ప్రజలకు సంబంధించింది. సో అందువల్ల ఏంటంటే ప్రజల నోళ్ళు బయటకు వస్తే, ప్రజల స్పందన బయటకు వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వాలు కూడా దీనికి స్పందిస్తాయి, ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది అనేసి. సో అందువల్ల ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరూ ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు మీద మీ స్పందన తెలియజేయండి. దాన్ని అరికెట్టే విధంగా ప్రతి ఒక్కరిని ముందుకి ఒక అడిగేయాల్సిన అవసరం ఉంది. దయచేసి మానవత్వాన్ని మాత్రము చంపేయకండి. ప్రతి ఒక్క మనిషిలోనూ ఒక ఆలోచన విధానం, మీ అంటే మీకు పుట్టిన బిడ్డ బాగోవాలి, లేకపోతే మీ వైఫ్ బాగోవాలి, లేకపోతే మీ భర్త బాగోవాలి, అలానే అంటే ఆ స్పందన ఏదైతే ఉందో, ఆలోచించే శక్తి మనకు ఉందో, దాన్ని కొన్ని విషయాల్లో కూడా స్పందిస్తే ఈ లోకంలో ఈ ప్రజానికానికి చాలా మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ.